శ్రీగురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. వరణస్య తస్య మారుతయోజనతో విపులగోపురద్వార సాలో నానారత్నై సంఘటితాంగ కృషిష్ట మదభీష్టం అన్న ఈ శ్లోకం శ్రీపురంలో ఉండేటటువంటి 18వ ప్రాకారమైన నానారత్న ప్రాకారం యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తున్నారు. ఇది విశాలమైన గోపురాలను కలిగి పెద్ద పెద్ద ద్వారాలను కలిగి అనేక రకాలైనటువంటి రత్నాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ ప్రాకారం మనలాంటి భక్తుల కోరికలను ఈ ప్రాకార దర్శనం ద్వారా అమ్మవారు చక్కగా నెరవేరుస్తుంది అన్నది ఈ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం. అయితే ఈ ప్రాకారాలే దర్శనం కాదు కదా, మన ప్రయాణం ఎంతవరకు అంటే శ్రీపురంలో ఉండేటటువంటి సమస్త ప్రాకారాలని దాటుకొని సమస్తమైనటువంటి దేవతాగణ దర్శనాలు చేసుకుంటూ మనకు ఉండేటటువంటి అరిషడ్ వర్గాలని శమింపజేసేటటువంటి పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందే అవకాశాన్ని ప్రసాదించేటటువంటి లలితాపరా భట్టారికాదేవి, ఆ దేవి పాదపద్మాల చెంతకు చేరే వరకు మనం ఎక్కడ ఆగకుండా ఉండాలి అన్నటువంటిదే ఈ శ్లోకాలలో ఉండేటటువంటి ఆంతర్యం. విశాలమైన గోపురాలు, ద్వారాలు, అనేకమైనటువంటి రత్నాలను చూసినటువంటి మానవుడు వాటి యందు మోహము చెంది అక్కడే ఉండిపోకుండా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పేటటువంటిదే ఈ శ్లోకాలు. అంచేత అందరము కూడా ఆ లలితాపరా భట్టారిక దివ్యానుగ్రహాన్ని పొంది పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందదముగాక. హరి ఓం స్వస్తి.